వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థుల కోసం మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఇది ఏంటి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రామీణ్ డాక్ సేవక్ అనే జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ పోస్టల్ జీడిఎస్ గ్రామీణ్ డాక్ సేవక్ అనే జాబ్స్ ఎవ్రీ ఇయర్ అంటే సంవత్సరానికి 2 నోటిఫికేషన్లు విడుదల చేసేవాళ్ళు. ఒకటి జనవరిలో, ఇంకొకటి జూలైలో విడుదల చేసేవాళ్ళు. బట్ 2025 సంవత్సరం అంటే ఈ ఇయర్లో జనవరిలో నోటిఫికేషన్ రాలేదు, కానీ మార్చిలో వచ్చింది. మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ అయితే అసలు విడుదలే చేయలేదు. సో ఎందుకు నోటిఫికేషన్ రాలేదు అంటే పోస్టల్ జీడిఎస్గా ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం వలన ఈ యొక్క ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ చూసుకోవడానికి కొద్దిగా డిలే అయింది. ఓకే, సో ట్రాన్స్ఫర్స్ కారణంగా సెకండ్ నోటిఫికేషన్ అనేది 2025 సంవత్సరానికి సంబంధించి డిలే అవ్వడం జరిగింది. సో అయితే ఆ డిలే కాస్త ఇప్పుడు డిసెంబర్ మంత్ అయిపోయింది. డిసెంబర్ 15వ తేదీతో మనకి ఈ పోస్టల్ జీడిఎస్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా కంప్లీట్ అవ్వనున్నాయి. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంటే జనవరిలో అతిపెద్ద గ్రామీణ డాక్ సేవక్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అతిపెద్ద నోటిఫికేషన్ అని ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ చేయడం ద్వారా కొన్ని పోస్టులు అనేవి వేకెంట్ అవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయని చూసుకొని లిస్ట్ అనేది రెడీ చేశారు ఆల్రెడీ. అలాగే మనకి సెకండ్ నోటిఫికేషన్ 2025 సంవత్సరానికి సంబంధించి విడుదల చేయలేదు ఆ వేకెన్సీస్ని. అలాగే కొత్తగా ఏవైతే బ్రాంచెస్ ఓపెన్ అయ్యావో పోస్టల్ జీడిఎస్కి సంబంధించి ఆ వేకెన్సీస్, ఆల్రెడీ ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్, వీటన్నిటినీ కలుపుకొని నియర్లీ 50,000 వరకు ఉద్యోగాలతో మనకి పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఇస్తారు, ఏజ్ ఎంత ఉండాలి, మనము నెక్స్ట్ ఇంకొక 30 డేస్లో అంటే ఒక మంత్లో మనకి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది, ఎగ్జాక్ట్గా ఏ డేట్న నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, అండ్ దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, మనం ఏ విధంగా మనకు ఏమేం సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మనకి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి అతి త్వరలోనే అంటే మనకి జనవరి 2026లో విడుదల చేయబో నోటిఫికేషన్లు అయితే పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు, కానీ ఆ తర్వాత విడుదల చేయబోయే నోటిఫికేషన్స్లో భారీగా అయితే మార్పులు రాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఆ మార్పులు ఏంటి అంటే ఒకటి ఎగ్జామినేషన్ అయినా కండక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి మెరిట్ ఆధారంగా 10th క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా రిజర్వేషన్స్ వైజ్గా మనకి సెలెక్షన్ అనేది చేస్తున్నారు. ఇక ముందు రాబోయేటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో దానికి ఎగ్జామినేషన్ అయినా కండక్ట్ చేసే అవకాశం ఉంది, లేదా విద్యార్హతను మార్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు మనకి ఇప్పటివరకు అయితే కొద్దిగా సమాచారం అనేది ఉంది. ఫ్యూచర్లో దీనికి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. అయితే ఈ జాబ్స్కి సంబంధించి పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి మనకి ఒక నోటీస్ అనేది విడుదల చేశారు. ఎవరు విడుదల చేశారు ఈ నోటీస్ అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పోస్టల్ విభాగం నుంచి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీడిఎస్ శాఖ ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఈ నోటీస్ అనేది రావడం జరిగింది. ఇందులో ఇది డేట్ చూడవచ్చు మీరు, 4/12/2025 తేదీన మనకి ఈ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఏముంది, క్లియర్గా ఏం చెప్పారు అంటే పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి
ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్స్ మాడ్యూల్ ఏదైతే ఇచ్చారో అది డిసెంబర్ 15వ తేదీతో కంప్లీట్ అవ్వబోతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని జనవరి 2026లో విడుదల చేయబోతున్నటువంటి జీడీఎస్ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, అంటే వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఫైండ్ ఔట్ చేసి మాకు తెలియచేయండి. సబ్ డివిజన్ కార్యాలయంలో ఇప్పటివరకు జీడీఎస్‌కి సంబంధించినటువంటి అంటే ట్రాన్స్‌ఫర్స్ అయ్యారు కదా! వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఇప్పుడు సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఉన్నాయి. వాటిని డివిజన్ కార్యాలయాలకి పంపించండి. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి. దాని తర్వాత ఎక్కడెక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తర్వాత ఫైండ్ ఔట్ చేసి మాకు పంపించండి అని ఈ నోటీస్‌లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో, ఈ ఖాళీల వివరాలన్నీ పంపించిన తర్వాత జనవరి మొదటి వారంలో మనకి ఖచ్చితంగా పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. అయితే ఈ పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఇందులో 3 రకాల పోస్టులనేవి ఉంటాయి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం. ఇది ఏం వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌కి సంబంధించినటువంటి మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఏవైతే పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ అనేది చేయాలి. అలాగే బీపీఎంస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టైమ్ టు టైమ్ ఫంక్షనింగ్ చేయించే విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక దీని తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అనే పోస్ట్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనేది మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి స్టాంప్స్, స్టేషనరీ, ఇతర ఏవైతే మెయిల్స్ అంటే పోస్టల్ కార్డ్స్ కానివ్వండి, ఇంకా ఏవైతే వచ్చుంటాయో ఆర్డర్స్ వాటిని ప్రజల దగ్గరికి మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక డాక్ సేవక్ ఇది కూడా సేమ్ మనం చెప్పుకున్నటువంటి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రిలేటెడ్‌గానే ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనకి ఈ జాబ్స్ అనేవి ఉంటాయి. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. చాలామంది అభ్యర్థులు అడిగేటువంటి క్వెషన్ ఏంటి అంటే, మేము ఓపెన్‌లో 10th చదివాము, డిస్టెన్స్ లెర్నింగ్‌లో 10th చదివాము, మేము దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చా అని. యెస్, మీరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు చదివినటువంటి బోర్డ్ ఏదైతే ఉందో, మీరు ఓపెన్‌లో గానీ లేదా డిస్టెన్స్ మోడ్‌లో గానీ 10th చదివారు కదా! దానిపైన మనకి యూనివర్సిటీ అనేది ఉంటుంది మార్క్స్ కార్డ్ పైన. ఆ యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా రికాగ్నైజేషన్ అనేది పొంది ఉండాలి. అలా పొంది ఉంటే మీరు తప్పనిసరిగా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్‌తో పాటుగా తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకి తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి సాలరీస్ విషయానికొస్తే ఇప్పుడు తక్కువ సాలరీస్ ఉండొచ్చండి. 2027 సంవత్సరంలో పీఆర్సీ పే రివిజన్ కమిషన్ 8th పీఆర్సీ అనేది రాబోతుంది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి. అది ఒక్కసారి ఇంప్లిమెంటేషన్ అయితే 30,000కు పైగా సాలరీ తప్పనిసరిగా వస్తుందండి. ప్రెజెంట్ మనకి నియర్లీ స్టార్టింగ్‌లో 18,000 ఎంతో వస్తుంది. ఆ తర్వాత 2027లో మనకి పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ అయితే 30,000కు పైగా సాలరీ అనేది తగ్గకుండా వస్తుందన్నమాట. సో, ఈ విధంగా సాలరీస్ అయితే ఉంటాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికొస్తే మినిమమ్ 18 సంవత్సరాల ఏజ్ ఉండాలి. అండ్ 40 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళకైతే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 43 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే మనకి 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు అంటే మనకి 10th క్లాస్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మనకున్నటువంటి రిజర్వేషన్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చూసుకొని అందులో మేల్, ఫీమేల్ చూసుకొని మనకి సెలక్షన్ అనేది చేస్తారు. అంటే ఒక పోస్ట్‌కి ఎవరైనా అప్లై చేశారు, ఒక ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్ట్‌కి ఎవరైనా అప్లికేషన్ చేశారు అంటే అక్కడ ఈ విధంగా చూస్తారు. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి ఎక్కువ ఉంది అనేది చూడడం జరుగుతుంది. దాని తర్వాత ఎస్టీ ట్రాన్స్ ఉమెన్‌ని చూస్తారు. దాని తర్వాత ఎస్టీ ఫీమేల్, దాని తర్వాత ఎస్సీ ట్రాన్స్ ఉమెన్, దాని తర్వాత ఎస్సీ ఫీమేల్, దాని తర్వాత ఓబీసీ ట్రాన్స్ ఉమెన్, దాని తర్వాత ఓబీసీ ఫీమేల్, దాని తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ట్రాన్స్ ఉమెన్, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫీమేల్. సో, ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసిన తర్వాత ఎస్టీ మేల్ అని, దాని తర్వాత ఎస్సీ మేలు, ఓబీసీ మేలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ మేలు, అన్రిజర్వ్డ్ మేల్, ఈ విధంగా మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పోస్ట్ రిజర్వేషన్స్‌ని బట్టి మనకి సెలక్షన్ అనేది చేస్తారు. ఇక మనకి నోటిఫికేషన్ అనేది మరొక 20 రోజుల్లో విడుదల కాబోతుంది కాబట్టి
మీరు ఇంతకు ముందే డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోండి. డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకుంటే మీరు నోటిఫికేషన్ విడుదలైనప్పుడు వెంటనే అప్లై చేసుకొని తర్వాత సెలక్షన్‌కి వెళ్ళడానికి రెడీగా ఉండవచ్చు. సో, ఏం కావాలంటే మన యొక్క మార్క్స్ కార్డ్. మనం ఏదైతే చదివామో 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఏదైతే మీరు కంప్లీట్ చేశారో దానికి సంబంధించినటువంటి మార్క్ షీట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్‌పోర్ట్స్ గానీ ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా మనకి టైం ఉంది కాబట్టి పాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని పక్కలో పెట్టి కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకొని దాన్ని పొందండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరెవరికి అవసరం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి కూడా ఇస్తారు. సో, ఇది అనేది రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ లేకపోతే రెడీ చేసుకోండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆల్రెడీ సర్టిఫికేట్ చెప్పాను. నెక్స్ట్ ఎవరైనా ట్రాన్స్‌జెండర్ ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు. 10థ్ క్లాస్ మార్క్స్ కార్డ్ ఏదైతే ఉందో దాన్నే డీఓబీగా తీసుకుంటారు. డోంట్ వరీ. ఇక మెడికల్ సర్టిఫికేట్. ఈ మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్ ఉంటారు. ఆయన ద్వారా మనము మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో, అతి త్వరలోనే మనకి పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. విడుదలైన వెంటనే మరొక వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.